వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం చిన్న మల్లాం గ్రామ పరిధిలో గల విశ్వజ్ఞానుల విజ్ఞాన విహార క్షేత్రం చంద్రమౌళీశ్వరం మెర్కాబా జ్ఞాన మందిరం గౌరవ సింహాచల దేవస్థానం ఏఈఓ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం సామూహిక పుంసవన సంస్కారములు మరియు హోమం జరిగింది. ఈ హోమం ముఖ్య ఉద్దేశం గర్భంలో ఉన్న శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో పరిపూర్ణ జ్ఞానవంతులుగా భూమిపైకి జన్మ తీసుకోవడాన్ని శ్రీకృష్ణుడు వంటివాడు ఈ భూమికి రావాలి అని ఈ హోమం ఎంతగానో ఉపయోగం. చోడవరం నియోజకవర్గంలో ఉన్న గర్భిణీ స్త్రీలు ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకున్నారు. మనిషి పుట్టడానికి పూర్వమే 3 సంస్కారాలు చేస్తారు. వాటిలో ఒక సంస్కారమే ఈ పుంసవన సంస్కారం. మొట్టమొదట గర్భాధానము అనే సంస్కారంతో జీవి యొక్క జీవనం ప్రారంభమవుతుంది. ఈ గర్భాధాన సంస్కారం తర్వాత పుంసవన సంస్కారం తర్వాత సీమంతోన్నయనము అనే 3 సంస్కారాలు జీవి ఇంకా పుట్టక ముందు చేస్తారు. ఈ 3 సంస్కారాలు జీవి చనిపోయిన తర్వాత అంత్యేష్టి అనేటువంటి 16వ సంస్కారాన్ని చేస్తారు. 16 సంస్కారాల్లోంచి పుట్టబోయే ముందు చేసే 3, చనిపోయిన తర్వాత చేసే ఒక సంస్కారం అనగా 4 సంస్కారాలు తీసేస్తే మధ్యలో ఎన్ని ఉంటాయి? 12 సంస్కారాలు ఉంటాయి. ఈ 12 కూడా చాలా విశేషమైనది. దీంట్లో మనకి అత్యంత ప్రచారంలో ఉండి అందరికీ తెలిసింది వివాహ సంస్కారము. వివాహం అనేది 199% అందరూ చేసుకుంటారు. అందుచేత వివాహ సంస్కారం గురించి తెలుసు, మిగతా మాత్రం తెలియదు. ఈ వివాహ సంస్కారం అనేది మార్గ మధ్యంలో వచ్చే ఒక సంస్కారం. దాంతో ప్రారంభం కాదు, దాంతో ఆఖరి కాదు. ఆ క్రమంలో అత్యంత ప్రధానమైన వాటిలో వివాహ సంస్కారము, ఉపనయన సంస్కారము, అంత్యేష్టి సంస్కారము, గర్భాధాన సంస్కారంలో